ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. అందులో భాగంగానే విచారణ కొనసాగుతోందన్నారు. వైసీపీ నాయకులు కార్యకర్తలపై వేధింపులు రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోనే భాగమేనని అన్నారు. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి విచారణకు హాజరై సహకరిస్తానని చెప్పారు. తనకు సంఘీభావం తెలపడానికి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్షమే లేని అధికార పక్షం, ఆ అధికార పక్షం కూడా ఏకపక్షంగా వ్యవహరించడం అనేది ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసినట్లే, రాజ్యాంగానికి తిలోదకాలు ఇచ్చినట్లేని మనమంతా కూడా గమనించాలి. ఈ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులే కంటిన్యూ అయితే, ఇలాంటి పరిస్థితులే కొనసాగితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్లో పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా ఈ కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు, విప్లవం తప్పదు అని మరొకసారి కూడా తెలియజేస్తున్నాను. నేను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లపైన కానీ కార్యకర్తలపైన కానీ ఎలాంటి కేసులు నమోదు చేసినా ఆ కేసులను వితిన్ లాలోనే ఎదుర్కోవడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కార్యకర్తలు, పార్టీ కూడా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి గోరంట్ల మాధవ్ నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను భయపెట్టేదానికోసము భయాందోళన సృష్టించి పార్టీ క్యాడర్ను నిర్వీర్యం చేసే విధంగా జరుగుతుంది. ఎన్ని కేసులు పెట్టినా, ఎవరి మీద పెట్టినా కూడా ఇది వైఎస్ఆర్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ కార్యకర్త కానీ, ఏ నాయకుడు కానీ భయపడే ప్రసక్తే లేదు. పార్టీ 9 నెలల్లోనే సంక్షేమ పథకాల వైపు చూడకుండా కేవలం అరెస్టుల పర్వం మీదనే తెలుగుదేశం గవర్నమెంట్ ఆధారపడి పార్టీ నడుపుతారు. ఇవి ఎన్ని రోజులు